ఈరోజు మనం చెప్పుకునే కథ జాలరి అత్యాశ. ఒక గ్రామంలో మలయ్య అనే జాలరి ఉండేవాడు. అతడు చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపలు పట్టి అమ్ముకుని జీవించేవాడు. ఎంత కష్టపడినా కుటుంబం గడవడానికి ఇబ్బందిగానే ఉండేది. ఏ ఒక్కరోజు చేపలు పడకపోయినా ఇక ఆ రోజు తిండికి కష్టమే. కాని అతనికి ఒకరోజు అనుకోకుండా అదృష్టం కలిసివచ్చింది. ఎప్పటిలాగే చేపలు పడుతుండగా వలకు ఒక వింత చేప చిక్కింది. అది బంగారు ఛాయతో చాలా అందంగా ఉంది. అలాంటి చేపను మలయ్య ఎప్పుడూ చూడలేదు. దాన్ని వెంటనే ఇంటికి తీసుకువచ్చి భార్యకిస్తూ, చూడు, ఈరోజు ఈ వింత చేప నా వలలో పడింది. దీన్ని కూరవండి పెట్టు, మహారుచిగా ఉంటుందనిపిస్తుంది అన్నాడు. అయితే ఆశ్చర్యంగా చేప, అయ్యో, నన్ను చంపకండి, చెరువులోనే వదిలిపెట్టండి. అందుకు ప్రతిగా నీకు ఒక మణి ఇస్తాను. దాన్ని అమ్ముకుంటే మీకు చాలా ధనం వస్తుంది, పేదరికం పోతుంది అంటూ నోట్లో నుంచి ఒక మణిని బయటకు వదిలింది. అది చాలా కాంతివంతంగా ఉంది. అది చూసిన జాలరి దంపతులకు పరమానందం కలిగింది. అది ఒక మహిమగల చేప అని అప్పుడు వాళ్లకు అర్థమైంది. అదే సమయంలో జాలరికి దుర్బుద్ధి పుట్టింది. ఆ చేపతో, అలాగే, రేపటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి మరి అంటూ దాన్ని తీసుకెళ్లి నీటి తొట్టెలో వేశాడు. మర్నాడు చేపతో, చేపా, ఈరోజు కూడా నాకు ఒక మణి ఇచ్చావంటే రేపు నిన్ను చెరువులో వదులుతాను అన్నాడు. చేసేది లేక చేప మరో మణిని ఇచ్చింది. కాని మరునాడు కూడా అదే తంతు. ఈ జాలరి నన్ను వదలడు. రోజూ నేను మణి ఇవ్వకుంటే నన్ను వండుకు తింటాడు ఈ నీచమానవుడు. ఇక నన్ను ఆ దేవుడే కాపాడాలి అని చేప అనుకుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. అనతికాలంలోనే జాలరి మలయ్య గొప్ప ధనవంతుడైపోయాడు. చేపలు పట్టడం ఎప్పుడో మానేశాడు. ఉండటానికి ఒక చక్కని భవంతి కూడా కట్టుకున్నాడు. ఇప్పుడు తన ఇంటికి వచ్చిపోయే బంధువులు, స్నేహితులు ఎక్కువయ్యారు. ఇల్లు ధర్మసత్రంగా మారింది. అయితే వాళ్లందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే, మలయ్య ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడా అని. ఇదిలా ఉండగా ఒకరోజు ఆకాశంలో ఒక గద్ద మలయ్య ఇంటిమీదుగా ఎగురుతూ నీటితొట్టెలో ఉన్న చేపను చూసింది. అంతే వేగంగా కిందికి వచ్చి చేపను పట్టుకుని పైకి ఎగిరింది. ఆ చేప తనకిక చావు తప్పదు అనుకుంది. వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది. తాను కదలటం మానేసి చనిపోయిన దానిలా వేలాడసాగింది. నిజంగానే చేప చనిపోయిందనుకుని గడ్డ కాస్త పట్టు సడలించింది. ఆ సమయంలో గద్ద చెరువు మీదుగానే వెళ్లసాగింది. గమనించిన చేప అదే అదునుగా తన బలాన్ని అంతా ఉపయోగించి వేగంగా అటూ ఇటూ కొట్టుకొంది. అజాగ్రత్తగా ఉన్న గద్ద పట్టునుంచి కిందపడింది. అది కూడా సరిగ్గా చెరువులో పడింది. బతుకు జీవుడా అనుకుంటూ వెంటనే చెరువు అడుగుకు చేరుకుంది. ఇక ఇంటి దగ్గర నీటి తొట్టెలో చేప లేకపోవడం జాలరి గమనించి బావురుమన్నాడు. చుట్టుపక్కల ఎంత వెతికినా దాని జాడ కనిపించలేదు. జల్సాలకు అలవాటు పడిన ఐలయ్య ఇక కష్టపడి పనిచేయలేకపోయాడు. దుబారా ఖర్చును తగ్గించుకోలేకపోయాడు. చూస్తుండగానే సంపద అంతా హరించుకుపోయింది. చివరికి తిరిగి ఎప్పటిలాగే చేపలు పట్టుకుని జీవించక తప్పలేదు.